పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము 1 దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురు గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనను ప్రోత్సహిస్తున్న మాట, నీ జీవితంలో సంతృప్తికరంగా నువ్వు ఉండాలి అంటే, నీ యొక్క వేదనలో బాధల్లో తోడు కావాలి అనుకున్నట్లయితే, యెహోవాను వెతికినట్లయితే వారు సంతోషించుదురు. మనం చాలాసార్లు ఆశీర్వాదం కొరకు లేదా ఈ లోకములో బలపడడం కొరకు అనేక మంది వెనకాల పరుగులు పెడుతూ ఉంటాం. ధనం వెనక కానీ, వనరుల వెనక కానీ, ఈ లోక పరిస్థితి వెనక కానీ. కానీ ఇక్కడ భక్తులు తెలియజేస్తాయి అంటే, యెహోవాను వెతుకువారు సంతోషించరు. ఎవరైతే ఆయన వెనకాల వెళ్తారో, ఆయనను కనుగొంటారో, ఆయనను అనుసరిస్తారో, వారి జీవితంలో మనము నూతన కార్యాలను చూడగలం. ఈరోజు ఒకవేళ నీకున్న ఆ శ్రమ కొలిమిలో, నీకున్న ఆపదలో, నీకున్న కష్టములో నీకు సహాయం కావాలంటే ఆయనను వెతకండి. ఆయన యొక్క మార్గములో ప్రయాణం చేయండి. ఆయనను కనుగొను, ఆయన నిన్ను దర్శిస్తాడు. ఆ దర్శనము నీ జీవితంలో నూతన కార్యములు చేయను. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా దేవానికి కొందాలు. నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపాక్షమలతో నింపండి. ఇదిగో వారికున్న వేదన, బాధ, దుఃఖము వదిలివేసి నిన్ను వెంబడిస్తున్నగా, నిన్ను వెతుకుతుండగా హృదయాలు సంతృప్తం ఉంచమంటున్న దేవానికి కొందాలు. నీ దీవెన, నీ ఆశ నింపి బలపరచుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అని వెతకండి, ఆ నూతన మార్గం పట్ల తెరచును. దేవుడు దీవించును గాక. ఆమేన్.